బాగున్నారా? మీ అందరినీ విడిచి వెళ్ళిపోయానని నా మీద కోపంగా ఉందా? ఏం చేస్తాం, పిలిపొచ్చింది తప్పలేదో. అయినా నేను ఎక్కడికి వెళ్ళాను? అమ్మా నాన్న దగ్గరే ఉన్నాను కదా. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు సింగం పట్టాభి, జానకమ్మ గాలకు హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ నాన్న, మీరు మా కోసం ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. ఏమే, ఎలా ఉన్నావు? నేను వెళ్ళిపోయానని బాధపడుతున్నావా? మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆ విషయం చెప్పే అవకాశం, సందర్భం రాలేదో. నేనెప్పుడు నీ వెంటే ఉంటా. నీ ఆరోగ్యం జాగ్రత్త, టైంకి మందులు వేసుకో. కుమారి జాగ్రత్త, అలానే నీ ఆరోగ్యం జాగ్రత్త. పిల్లల్ని, జానకి, బాపని జాగ్రత్తగా చూసుకో. పండు, అమ్మ, చెల్లి, పిన్ని, తమ్ములను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలిరా. వీరబాబు, జానకి జాగ్రత్తరా. అమ్మ, పిన్ని, అన్నయ్య, అక్క మీరందరూ కలిసిమెలిసి ఉండాలి. నేనెప్పుడు మీ అందరికీ తోడుగా ఉంటాను. జాగ్రత్త. నాన్న పండు, నువ్వు మరియు నీ తమ్ముళ్ళు వీరబాబు, జానకి ఉన్నతమైన పొజిషన్లో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. రమేష్, పొట్టి జాగ్రత్త. అలాగే గుండమ్మ మరియు నా బావ జాగ్రత్త. పెద్దన్నయ్య, వదిన, నాగమణి వదిన ఎలా ఉన్నారు? జాగ్రత్త. అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. పెద్దనయ్య, నువ్వే మన ఇంటికి పెద్ద దిక్కు. నీ ఆరోగ్యం జాగ్రత్త. జగపతి, నిర్మల, పట్టాభి, సాత్విక మరియు పిల్లల జాగ్రత్త. ప్రసాదు, చిత్తల్లి, జాయ్, యాపిల్ జాగ్రత్త నాన్న. సత్యనారాయణ అన్నయ్య, సబిత వదిన ఎలా ఉన్నారు? వీరు నాకు దేవుడిచ్చిన మరో తల్లిదండ్రులు అనుకుంటా. మీరు నాకు, నా కుటుంబానికి ఇచ్చిన సపోర్ట్ జీవితాంతం మర్చిపోలేనా అన్నయ్య. శ్రీను, లక్కీ మీరు బాగా చదువుకొని ఉన్నతమైన పొజిషన్లో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. సుబ్బారావు, కుమారి ఎలా ఉన్నారు? సారీరా సుబ్బారావు, తమ్ముడు బంగారం, శివ బాగా చదువుకోండమ్మా. మీ నాన్న మీకోసం చాలా కష్టపడుతున్నాడమ్మా. కృష్ణ, శాంతి బాగున్నారా? థ్యాంక్ యూ కృష్ణ. మా కుటుంబానికి మీరిస్తున్న సపోర్ట్కి స్వీటీ, చెర్రీ మీరు కూడా బాగా చదువుకోండమ్మా. ఏరా త్రిమూర్తులు, నీ మాట వినలేదని చెప్పి నా మీద కోప్పడేవాడివి. ఇప్పుడు ఎవరి మీద కోప్పడుతున్నావు? ఊరికే అన్నానురా. నువ్వు నాకు మంచి మాటలు చెప్తుంటే నా కొడుకు స్థానంలో ఉండి చెప్పినట్లు ఎంతో ఆనందపడేవాణ్ణి. ఝాన్సీ ఎలా ఉన్నావమ్మా? కన్నా కూతుర్లా చూసుకున్నావు. నీ రుణం తీర్చుకోలేనమ్మా. గీత, హరీష్ జాగ్రత్తమ్మా. పెద్దక్క, బాబా, పార్వతి, వెంకన్న బాబు, సూర్యవతి, ఆంజనేయులు మీరు నా గురించి అందరూ అంతగా బాధపడుతుంటే నాకు చాలా బాధిస్తుంది. నేను అమ్మా నాన్న దగ్గర ఉన్నాను, ఏమీ బాధపడకండి. పట్టాభి, మైలి, పావని, ప్రసాదు మీరందరూ జాగ్రత్త. పావని, నీకు పండంటి మగబిడ్డ పుట్టాలని దేవుని కోరుకుంటున్నాను.